Hello and welcome to my channel Grow with Chitra. Today I am talking about Forex. First question, what is Forex? Forex stand for foreign exchange. దాన్నే మనం ఫోరెక్స్ అని పిలుస్తాం. అసలు ఇండియన్ మార్కెట్స్ లాగే ఫోరెక్స్ మార్కెట్స్ కాదు. అది ఎందుకు చెప్పానంటే మన ఇండియన్ మార్కెట్స్ 1 crore ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. అదే ఫోరెక్స్ మార్కెట్స్లో ఎంత ఈజీగా మ్యానిపులేట్ చేయడం, ఎందుకంటే దాని డైలీ ట్రేడింగ్ వాల్యూమే $5.5 trillion ఉంటుంది. మనకు ఫోరెక్స్ మార్కెట్స్లో పేర్స్ ఉంటాయి. ఆ పేర్స్లో యూరో యూఎస్డి, జేపీవై యూఎస్డి అండ్ జీబీపీ యూఎస్డి, ఈ మూడు చాలా మెయిన్. ఈ మూడు మెయిన్ ఎందుకన్నానంటే దీంట్లో మంచి మంచి ట్రేడ్స్ దొరకడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఈ పేర్స్లో మనకి బేస్ కరెన్సీ అండ్ కోడ్ కరెన్సీస్ అనేవి. బేస్ కరెన్సీ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, కోడ్ కరెన్సీ రైట్ సైడ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరో యూఎస్డీలో యూరో బేస్ కరెన్సీ, యూఎస్ డాలర్ కోడ్ కరెన్సీ. ఈ రెండు వాటి వాల్యూస్ని పెంచుకోవడానికి ఫైట్ చేస్తాయి. ఆ ఫైటే అప్ అండ్ డౌన్స్ క్రియేట్ చేస్తాయి మార్కెట్లో. ఒకవేళ బేస్ కరెన్సీ వాల్యూ పెరిగిందంటే కోడ్ కరెన్సీని బేస్ కరెన్సీ వాల్యూ తగ్గించింది, యూరో యూఎస్డీ వాల్యూని తగ్గించి దాని వాల్యూ గెయిన్ చేసుకుంటుంది. సేమ్ కమ్స్ టు కోడ్ కరెన్సీ. ఒకవేళ మార్కెట్ డౌన్ అవుతుంటే యూఎస్డీ వాల్యూ గెయిన్ చేసి యూరో వాల్యూ తగ్గించింది. ఒక విన్నర్ ఉంటే అక్కడ ఎప్పుడైనా ఒక లూజర్ ఉండాల్సింది. మన దగ్గర ఉండే ప్రతి ఒక్క రూపాయి ఇండైరెక్ట్గా ఫోరెక్స్లో పార్టిసిపేట్ అవుతుంది. ఎందుకన్నానంటే మన ఇండియా వేరే కంట్రీస్తో పేర్స్ పెట్టుకుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇది యూఎస్డీ ఐఎన్ఆర్లో కొన్నావు అనుకున్నావు అంటే నువ్వు ఐఎన్ఆర్ నుంచి యూఎస్డీకి కన్వర్ట్ చేసుకున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు $80 ఒక యూఎస్ డాలర్ కొందాం అనుకున్నావు. అదే యూఎస్ డాలర్ని నువ్వు $90 వచ్చినప్పుడు అమ్మావు అనుకుందాం, అప్పుడు $10 నీకు ప్రాఫిట్ వస్తుంది. అంటే నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నట్టే కదా. ప్రపంచంలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్ ఫోరెక్స్ మార్కెట్స్ని మ్యానిపులేట్ చేస్తాయి. ఎందుకంటే ఈ ఫోరెక్స్ మార్కెట్స్ని తన ఫేవర్లోకి తెచ్చుకునేదాన్ని. ఈ ఫోరెక్స్ మార్కెట్స్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళు అక్కడ డబ్బులు సంపాదిస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లిక్విడిటీ. ఈ మ్యానిపులేషన్ని మనం లిక్విడిటీ అంటాం. ఈ లిక్విడిటీ ద్వారానే మార్కెట్స్ కదులుతాయి. సో మంచి మంచి ట్రేడ్స్ దొరకడానికి కారణమే ఈ లిక్విడిటీ. సో ఈ లిక్విడిటీ పైన, ట్రేడింగ్ బేసిక్స్ పైన నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం. ఓకే, ఈ ఛానల్లో ట్రేడింగ్ గురించి మన లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యే భాషలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒక్కరే ఎదిగితే అలా మీ ఫ్రెండ్స్ కూడా ఎదగాలి కదా, వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.